హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫార్మ్స్. నా పేరు కిరణ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి. సో చాలా రోజులు అవుతుందన్నమాట ఇలా కంటెంట్ ఉన్న వీడియో పెట్టక, ఎందుకంటే ఈ మధ్య నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల వీడియోస్ కరెక్ట్గా వేయలేకపోతున్నాను. సో ఇంకోటి ఏంటంటే చాలా కామెంట్స్కి అయితే నేను కరెక్ట్ రిప్లై లేకపోతున్నాను, సారీ ఫర్ దట్. సో ఆ టాపిక్ ఏంటంటే మ్యాటర్కి వచ్చేసరికి చాలామంది గోట్ అండ్ షీప్ ఫార్మింగ్ పెట్టాలనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అసలు బేసిక్ నుంచి చాలా లాస్ట్ వరకు A to Z ఇన్ఫర్మేషన్ అయితే మనము షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్స్ని ఈ గోట్ కావచ్చు, షీప్ కావచ్చు. సో ఈ ఫార్మింగ్లోకి వచ్చే వాళ్ళకు తెలియాల్సిన కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే మనము షేర్ చేసుకుందాం. అసలు ఈ ఫీల్డ్ ఎలాంటి వాళ్ళకు సూట్ అవుతుంది, అండ్ ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకు ఉండాల్సిన ముఖ్య కొన్ని లక్షణాలు, అండ్ ఈ ఫీల్డ్లో మనం ఎనిమల్స్ని ఎన్ని రకాలుగా పెంచవచ్చు, అలాగే ఎలాంటి బ్రీడ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ ఎలాంటి ఫుడ్ ఇస్తే ఎనిమల్స్ హెల్తీగా ఉంటాయి, స్టార్టింగ్లో ఎన్ని జీవాలు తీసుకుంటే మనకు బాగుంటుంది, డీవార్మింగ్ అంటే ఏంది, డీవార్మింగ్ ఎప్పుడు చేయాలి, వ్యాక్సినేషన్ అంటే ఏంది, వ్యాక్సినేషన్ ఎప్పుడు చేయాలి, ఎనిమల్స్ ఎన్ని మంత్స్ వరకు ప్రెగ్నెంట్ ఉంటాయి, ఎప్పుడు హీట్కి వస్తాయి, సో వాటి ప్రెగ్నెంట్ ఎనిమల్స్ కేరింగు, కిడ్స్ కేరింగు, సీజనల్ డిసీజెస్, అంటే ఈ ఫీల్డ్లో ఫ్యాటనింగ్ అండ్ బ్రీడింగ్ అని ఉంటాయి. ఫ్యాటనింగ్ అంటే ఏంది, బ్రీడింగ్ అంటే ఏంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మనం మార్కెటింగ్ వెళ్ళినప్పుడు ఎనిమల్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఇలాంటి పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఒక్క వీడియోలో కవర్ చేయలేము, కాబట్టి నేనైతే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా డివైడ్ చేసి అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ముందుగా బేసిక్గా అసలు ఈ ఫీల్డ్లోకి మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు, లైక్ యూట్యూబ్ వీడియో చూసి రావాలనుకుంటున్నారా, లేదంటే మీ ఫీల్డ్కు మీకు ముందే అనుబంధం ఉంది, లైక్ మీ ఫాదర్ కావచ్చు, మీ ఇంటి వాళ్ళకు ఎవరో ఒకరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి రావాలనుకుంటున్నారా, లేకుంటే ఒక ఫ్యాషన్గా రావాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ తెలుసుకోండి. సో యూట్యూబ్ చూసి రావాలనుకున్న వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా చూసి వస్తేనే బెటరు, ఎందుకంటే అలాంటి వాళ్ళకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఓన్లీ లైక్ యూట్యూబ్ వీడియో చూసేసి సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రియాలిటీకి వచ్చేసరికి వేరేలా ఉంటుంది. సెకండ్ జోనర్స్ వచ్చేసి అంటే మీ ఫాదర్ కావచ్చు, మీ గ్రాండ్ ఫాదర్ కావచ్చు, సో వీళ్ళందరూ ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు రావాలనుకుంటే సో మీకు ఎంతో కొద్దిగా వీటి గురించి బేసిక్గానైతే తెలిసి ఉంటుంది. సో మీరు వచ్చిన కొన్ని రోజుల వరకు ఇబ్బంది పడటం మళ్ళీ సెస్టీర్ అయితే నిలబడగలరు ఈ ఫీల్డ్లో. సో ముందుగా మనము ఈ గోట్ కావచ్చు, షీప్ కావచ్చు, సో ఇందులో పెంచే విధాలు 3 రకాలు ఉంటాయండి. స్టాల్ ఫీడింగ్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఎనిమల్స్ని మొత్తము ఒక ఫామ్లోనే ఉంచి వాటికి ఫుడ్ పెడుతూ మెయింటైన్ చేయడం అనేది స్టాల్ ఫీడింగ్. సో ఈ స్టాల్ ఫీడింగు సో ఎనిమల్స్కి కావాల్సిన ఫుడ్ మన పొలంలోనే కౌలుకు తీసుకోవడం కానీ, లేదంటే మన పొలంలోనే వేసుకొని వాటికి టైం టు టైం ఫుడ్ వేస్తూ కాల్షియం, లివర్ టానిక్ లైక్ ఎక్సెట్రా ఎక్స్టర్నల్ ఫీడ్ అందిస్తూ వాటిని పెంచడం అనేది ఇది స్టాల్ ఫీడింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెమీ ఇంటెన్సివ్. ఈ సెమీ ఇంటెన్సివ్ వచ్చేసరికి ఇందులో ఏం చేస్తామంటే మనము కొన్ని గంటల పాటు ఫామ్లో ఉంచేసి మిగతా కొన్ని గంటలు మనం ఎనిమల్స్ని అయితే బయట తిప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఇంటెన్సివ్ ఫామ్ అంటారు. సో ఇది మనకు కొద్దిగా ప్లేస్ ఉండి, లేదంటే మన సరౌండింగ్లో బీడు భూములు, పనికిరాని భూములు, అడవులు లైక్ ఎక్సెట్రా ఉంటే ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది పెంచడానికి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అవుట్ గ్రేజింగ్. ఇది ట్రెడిషనల్ ఫార్మింగ్. మన చాలా ముందటి నుంచి పాత పద్ధతిలో పెంచేవాళ్ళు ఇప్పటికి పెంచుతున్నారు, పల్లెలలో విలేజ్లలో ఇప్పటికి పెంచుతున్నారు. వాళ్ళు డే మొత్తం బయట దిప్పుకొచ్చేసి ఈవినింగ్ వచ్చేసి వాళ్ళ కొట్టంలో కట్టేయడం అనేది ఇది వచ్చేసి అవుట్ గ్రేజింగ్ అండి. సో ఈ అవుట్ గ్రేజింగ్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో తగ్గిపోవడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఒకటి ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం వల్ల వాటిని పొలాల నుంచి వెంచర్స్గా కన్వర్ట్ చేసేస్తుండ్రు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈ అవుట్ గ్రేజింగ్ వెళ్ళి పెంచేవాళ్ళు మన తాతలు, మన ఫాదర్స్ వాళ్ళే ఉంటారు, కానీ ఈ జనరేషన్లో ఎవరు కూడా
అలాంటి పని చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. థర్డ్ వన్ వచ్చేసి అంటే బయట తిప్పడానికి ప్లేసులు అవి ఇవి లేకపోవడం వల్ల సో తగ్గిపోతుంది. అంటే విలేజ్లలో అక్కడిక్కడ ఇప్పటికీ నడుస్తుంది, బట్ సిటీ సరౌండింగ్ కావచ్చు, సిటీలో కావచ్చు, ఇలాంటి అయితే పద్ధతులు అయితే టోటల్గానైతే లేవు. అండ్ ఇవి 3 పద్ధతులు అండి. సో స్టాల్ ఫీడింగ్లా పెంచితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సెమీ ఇంటెన్స్లో పెంచితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అవుట్ గ్రేజింగ్లో పెంచితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ అలా పెంచడం వల్ల యూజెస్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా మనం తెలుసుకుందాం. బట్ ఇందులో కాదు, ఇప్పుడు మనము ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నప్పుడు మనము ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనేది దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గోడ్స్ విషయానికి వద్దామండి. సో గోడ్స్ పెంచాలనుకునే వాళ్ళు మీరుండే ఏరియాలో గోడ్స్కు మార్కెట్ ఎక్కువ ఉందా, షీప్స్కు మార్కెట్ ఎక్కువ ఉందా, అది ఒకటి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, సో మీరు ఫ్యాటనింగ్ చేద్దాం అనుకుంటున్నారా, బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఇది రెండవది. ఇక్కడ ఫ్యాటనింగ్ అంటే ఏం లేదండి, ఒక 4 months మేల్ కిడ్స్ని తెచ్చుకొని మనం ఒక 4 months ఆర్ 6 months పెంచేసి దాన్ని తర్వాత సేల్ చేసుకోవడమే ఫ్యాటనింగ్. బ్రీడింగ్ వచ్చేసరికి మనము తల్లులని పిల్లలను పెంచుకుంటూ అలా బ్రీడ్ డెవలప్ చేసుకుంటూ పోయేదాన్ని బ్రీడింగ్ అంటారన్నమాట. సో ఫ్యాటనింగ్ ఆర్ బ్రీడింగ్, సో ఇవి 2 కాన్సెప్ట్లు. సో ఇది మీ ఒపీనియన్, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలా. అండ్ సెకండ్ వన్, గోట్కి వెళ్ళాలనుకుంటారా, షీప్కి వెళ్ళాలనుకుంటారా అనేది మీ ఏరియాని బట్టి డిసైడ్ చేసుకోవాలని చెప్పిన. సో ఒకవేళ గోట్కి వెళ్తే గోట్ మెంటాలిటీ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. గోట్ అనేది అది ఒక దగ్గర ఉండి పెరిగే ఎనిమల్ అయితే కాదు ముందు నుంచి, ఎందుకంటే అది ఫారెస్ట్లో ఆకులు అలమలు లైక్ అలాంటివి తింటూ చెట్ల కుమ్మలపై ఎక్కుతూ ఎగురుతూ దునుకుతూ అలా ఉండే జీవి, అలాంటి మెంటాలిటీ జీవి. సో మనం దీన్ని వచ్చేసి స్టాల్ ఫీడింగ్లా పెంచాలంటే కొద్దిగా కష్టమని చెప్పాలి, కానీ అసాధ్యమైతే కాదు, బట్ కొద్దిగా టైం తీసుకుంటుంది. షీప్ విషయానికి వచ్చేసరికి షీప్ ఎలాంటిదంటే దానికి ఓన్లీ కింద చూసుకుంటా గడ్డి తినుకుంటా వెళ్ళిపోతుంది, అది ఎటు వెళ్తుందో కూడా తెలియదు. ముందట్టున్న గొర్రె తీసుకుపోతే ఆ గొర్రెతో పాటు అన్నీ ఫాలో అవుతాయి. ఇది షీప్ అండి. సో గోడ్స్ అయితే ఇయర్కి మనకు, ఇయర్ అంటే ఓ 14-15 నెలలకు మనకు 2 times డెలివరీ అవుతాయి. సో ఫస్ట్ డెలివరీకి అయితే మ్యాక్సిమం 1 kid ఇస్తుంది. 100లో ఒక 10% మంచి ఫుడ్ అంది, మంచిగా హెవీ ఉన్నాయి మాత్రమే ఒక 2 పిల్లలు ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ 1 kid ఇచ్చింది బెస్ట్, ఎందుకంటే 1 kidకు మిల్క్ అప్పుడు ఆ పరిస్థితిలో మంచిగా జరిపోతుంది. 2 kids సెకండ్ డెలివరీ నుంచి అయితే నార్మల్గా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని 3 ఇస్తాయి, 4 ఇస్తాయి, బట్ బెస్ట్ చాయిస్ వచ్చేసి 2 ఇస్తేనే బెస్ట్, ఎందుకంటే మిల్క్ కరెక్ట్ సరిపోతుంది, కరెక్ట్ గ్రోతింగ్ వస్తుంది. సో ఇదండి, ఈ వీడియోలు ఎంతో పెద్ద అవుతుంది. పార్ట్ 2లో మనము